అందరికీ నమస్తే అండి. తిరువూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ క్యాడర్ చీలిపోయారు. అక్కడ ప్రజలు చీలిపోలా, కానీ క్యాడర్ చీలిపోయారు. అక్కడ ద్వితీయ శ్రేణి నాయకులు చీలిపోయారు. ఎంపీ గారికి అనుకూల వర్గం ఒకటి, ఎమ్మెల్యే గారికి అనుకూల వర్గం ఒకటి. సో దాంతో పార్టీ కూడా ఏదేని ఆరంభంలో అయితే ఏదో రిపేర్ చేస్తారు, మరమ్మతులు చేస్తారు. లేదు కాస్త పార్టీ మాట వినేవాళ్ళు, పార్టీ లైన్స్ ఫాలో అయ్యే వాళ్ళు అయితే పార్టీ మాట చెప్తే వింటారు. కానీ అహం తలకెక్కువ ఉన్న తర్వాత, అవినీతి రుచి మరిగిన తర్వాత, అక్కడ కలెక్షన్స్ రుచి మరిగిన తర్వాత ఇద్దరు కూడా ఏం మాట వింటారు? పార్టీ మాట. సో వినట్లే, ఎవరి దారిలో వాళ్ళు ఉన్నారు. వీళ్ళిద్దరిలో ఎవరిని వదులుకుంటారు అంటే పార్టీ కొలుకుపూడి గారిని వదులుకోవడానికి సిద్ధమే. కేశినేని చిన్ని గారిని వదులుకునే అవకాశం లేదు. ఎందుకంటే కేశినేని చిన్ని గారు పార్టీ పెద్దలకు అత్యంత ఆప్తుడిగా మారారు. ఏసీ అధ్యక్షుడిగా ఉన్నారు. లోకేష్ గారి టీంలో కీలకంగా ఉన్నారు. సో ఢిల్లీ వ్యవహారాల్లో కీలకంగా వ్యవహరిస్తున్నారు. సో ఆయన కేవలం విజయవాడ ఎంపీగా మాత్రమే కాకుండా పార్టీలో కూడా కీలకంగా మారిపోయారు. ఆయన వలన పార్టీకి మంచో చెడో అనేది పక్కన పెడితే పార్టీ మాత్రం అతన్ని నెత్తిన పెట్టుకుంటున్నారు. సో అది అదనంగా చూసుకునే ఆయన విజయవాడ పార్లమెంట్ పరిధిలో చాలా నియోజకవర్గాల్లో వేలు పెట్టారు. పర్టికులర్గా తిరువూరులో ఎక్కువ వేలు పెట్టారు. వేలుతో పాటు కాలు కూడా పెట్టారు, తల పెట్టారు, అన్నీ పెట్టారు. సో అందుకు ఆ ఎమ్మెల్యే గారు కూడా రివర్స్ అయ్యే పరిస్థితి. సో అది అలా చిలికి గాలివానగా మారింది. ఇప్పుడు కొలుకుపూడి శ్రీనివాసరావు గారిని డైరెక్ట్గా పార్టీ నుంచేసే సస్పెండ్ చేయలేరు. అంత బలమైన కారణం ఏమీ లేదు. పార్టీ పరంగా విభేదాలు ఎంపీతో పడదు అనే కారణం చూపించి సస్పెండ్ చేస్తే ఖచ్చితంగా ఎస్సీ కాబట్టి, దళితుడు కాబట్టి అతన్ని చిన్నచూపు చూస్తున్నారు, వేరే వాళ్ళని అయితే అలా చేయగలరా, అది ఇదని ఆ వాదన వస్తుంది. ఖచ్చితంగా అది సెన్సిటివైజ్ అయిపోద్ది, చాలా సున్నితమైన అంశం అయిపోద్ది. అండ్ కులాలకు సంబంధించిన అంశం ఖచ్చితంగా తెర మీదకి వస్తుంది. అది పార్టీకి ఒక తలనొప్పిగా మారుతుంది. మేబీ వాళ్ళకు వెర్షన్ ఉండొచ్చు కాక, కొలుకుపూడి గారిని సస్పెండ్ చేయడానికి చాలా కారణాలు ఉండొచ్చు కాక, క్యాడర్లో రివర్స్ ఉంది, అంత అనుకూలత అక్కడ పనితీరు పరంగా అంత సానుకూలత ఏమీ లేదు, ప్లస్ అవినీతి ఆరోపణలు ఉన్నాయి. సో ఇవన్నీ చూసుకొని సస్పెండ్ చేసేయచ్చు, కానీ పార్టీ నుంచి పంపించేయచ్చు. కానీ అది చేసే ఉద్దేశం పార్టీకి లేదు. ఎందుకంటే ఆయన మళ్ళీ బయటికి వెళ్ళిపోయి ఇబ్బందికరంగా మాట్లాడితే అది పార్టీ తీసుకోలేదన్నమాట. కొంచెం ఎందుకులే అనేటట్టు ఉన్నారు. సో ఈలోగా మరి ఏం చేయబోతున్నారంటే అతని పెత్తనాలు కట్ చేసే అవకాశం ఉంది. గతంలోనే మనం చెప్పుకున్నాం. సో నిన్న పల్లా శ్రీనివాస్ గారు కొలుకుపూడి గారి సబ్జెక్టు అసెంబ్లీ దగ్గర లాబీల్లో కొంతమంది మీడియా వాళ్ళు అడిగారంట పల్లా శ్రీనివాస్ గారు, కొలుకుపూడి గారిని ఏం చేస్తారు, మీరు గత నెలలోనే వార్నింగ్ ఇచ్చారు, అయినా సరే అక్కడ పరిస్థితి మారలేదు కదా అంటే, ఇంకా ఆయన సబ్జెక్టు వదిలేయండి, అది ఇంకా ముగిసిన అధ్యాయం, ఆయనకు మళ్ళీ పిలిచి మాట్లాడేది లేదు, ఆయనకు చెప్పాల్సింది ఏమీ లేదు అనేటట్టు చెప్పారు. అంటే ఇంకా ఆయనతో పార్టీ ఏమీ ఆయన్ని పిలవదు, ఆయన దగ్గర వివరణ కూడా తీసుకోదు, ఆయనతో మాట్లాడే అవకాశం కూడా లేదు. నేరుగా పార్టీ పరంగా అక్కడ ఒక 3-man కమిటీ వేసే అవకాశం పరిశీలిస్తున్నారు. అంటే మేబీ అక్కడ ఎంపీ గారు అనుచరులు ఉంటారా, ఎమ్మెల్యే గారు అనుచరులు ఉంటారా, పార్టీ మనుషులు ఉంటారా అనేది పక్కన పెడితే పార్టీ పరంగా అక్కడ కమిటీ వేసేసి, అంటే క్యాడర్ మేనేజ్మెంట్, పొలిటికల్ మేనేజ్మెంట్ కోసం అండ్ క్యాడర్ మేనేజ్మెంట్ కోసం, పార్టీ పరమైన వ్యవహారాల కోసం, పార్టీ పరంగా నామినేటెడ్ పదవులు ఇవ్వాలన్నా, పోస్టులు ఇవ్వాలన్నా, అది ఇది ఉంటాయి కదా అధికార పార్టీ అన్నాక. సో ఒక 2-man కమిటీ కానీ 3-man కమిటీ కానీ వేసే అవకాశాన్ని ప్రస్తుతం పరిశీలిస్తున్నారు. సో దానివల్ల ఏంటంటే ఎమ్మెల్యే గారికి పొలిటికల్ పవర్స్ కట్ అవుతాయి. రాజ్యాంగబద్ధంగా ఆయనకు వచ్చిన పవర్స్ అలాగే ఉంటాయి, ప్రోటోకాల్ అలాగే ఉంటుంది, ఎస్కార్ట్ అలాగే ఉంటుంది, పదవి అలాగే ఉంటుంది, కానీ పొలిటికల్ పవర్స్ కట్ అవుతాయి. ఆ పొలిటికల్ పవర్స్ కట్ అవడం వలన ఆయన ఇంకా అధికార పార్టీలో ఎమ్మెల్యేగా ఉన్నా ఒకటే, ప్రతిపక్ష పార్టీలో ఎమ్మెల్యేగా ఉన్నా ఒకటే. ఎమ్మెల్యేగా జీతం వస్తుంది, అసెంబ్లీకి వెళ్తారు, ఆ ప్రోటోకాల్ అదంతా ఉంటుంది, కానీ రాజకీయంగా తన మాట అక్కడ నెగ్గదు, తన పెత్తనం అక్కడ నెగ్గదు. అదే తెలుగుదేశం పార్టీ కొలుకుపూడి గారికి వేయబోతున్న శిక్ష. దీని మీద ఫైనల్ డెసిషన్ ఆల్రెడీ వీళ్ళు ఎవరైతే ఈ క్రమశిక్షణ కమిటీ ఉందో ఈ కమిటీ ఆల్రెడీ సీఎం గారికి, అంటే పార్టీ అధినేత గారికి రిపోర్ట్ ఇచ్చారు. గతంలోనే కొలుకుపూడి గారు వివరణ తీసుకున్నప్పుడే రిపోర్ట్ ఇచ్చారు. సో ఇప్పుడు ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత మరోసారి ఆ రిపోర్ట్ను ప్రస్తావిస్తూ ఇది సూచన, ఇలా చేస్తే బాగుంటుంది, ఇది చేస్తేనే అక్కడ కరెక్టు, ఇంకేం మనం చేయలేము, అతన్ని మార్చలేము అని చెప్పారనమాట. సో కానీ చంద్రబాబు గారికి కొలుకుపూడి గారి మీద ఒక నమ్మకం, చదువుకున్న వ్యక్తి కదా, సబ్జెక్ట్ తెలుసు కదా, కొంచెం ఆవేశం అండ్ వీళ్ళతో పాటు ఈక్వల్గా ఆ కాస్త అహంకారం తప్ప మిగిలినన్ని బాగానే చేసుకుంటున్నాడు కదా అని చంద్రబాబు గారికి ఎక్కడో కొలుకుపూడి గారి మీద ఒక చిన్న నమ్మకం ఉండడం వలన ఆయన్ను మరీ మందలించడం లేదు, అలాగని మరీ నెత్తిన పెట్టుకోవడం లేదు.
చెప్తున్నారు. రాజకీయాలు కొత్త కాబట్టి చెప్పాల్సినట్టుగా చెప్తున్నారు. చెప్పినా సరే ఆయన మారట్లేదు కాబట్టి ఇప్పుడు చంద్రబాబు గారు ఫైనల్ డెసిషన్ తీసేసుకుంటే ఎనీ టైం ఈ వారంలో కావచ్చు, వచ్చే వారంలో కావచ్చు, వచ్చే నెలలో అయినా కావచ్చు, తిరువూరు నియోజకవర్గంలో కమిటీ వేసే అవకాశం అయితే ఉందన్నమాట. థ్యాంక్ యూ.